మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం సీటుపై పునరాలోచన చేసి మాదిగలను టీడీపీకి దగ్గర చేసి మాజీ మంత్రి పార్లమెంట్ అధ్యక్షుడు కేఎస్ జవహర్కు కేటాయించాలని బుంగ సంజయ్ విజ్ఞప్తి చేశారు. గత 5 ఏళ్లుగా టీడీపీని బలోపేతం చేసి మాదిగలకు అండగా నిలబడి పార్టీకి ముందుకు నడిపిస్తున్న జవహర్కు చంద్రబాబు నిర్వహించిన సర్వేలో 76% ప్రజల మద్దతు లభించినా ఎందుకు టికెట్ ఇవ్వలేదో తమకు అర్థం కావడం లేదన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ మాట్లాడారు. రాజకీయంగా మాదిగలను అణగదొక్కేలా కొందరు వ్యక్తులు స్వార్థపూరితంగా వ్యవహరించి జవహర్కు టికెట్ రాకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధిపత్య ధోరణితో చేసిన కుట్రకు జవహర్ బలయ్యారని, దీనివల్ల తెలుగుదేశం పార్టీ కోవూరు సీటును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా పునరాలోచన చేసి జవహర్కు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలిపించి తీరుతామన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు కొండమంచిలి సూర్య, వెంకటేష్, సాయి కుమార్, విజయశేఖర్, పట్నాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు నియోజకవర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేఎస్ జవహర్ గారు కొవ్వూరు నియోజకవర్గమే కాకుండా ఈ పార్లమెంటరీ పరిధిలో తెలుగుదేశం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎక్కడ ఇబ్బంది కలిగినా మరి 5 సంవత్సరాలు ఆయన భుజాన్ని వేసుకుని కార్యకర్తలకు నాయకులకు అండగా నిలబడినటువంటి వ్యక్తిని ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఆధిపత్య పోరులో జవహర్ గారిని పక్కన పెట్టి మరి వేరే అతనికి సీటు ఇవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మాదిగ జాతిని ఒక తాటి మీద తీసుకొచ్చి తెలుగుదేశానికి దగ్గర చేసినటువంటి వ్యక్తి జవహర్ గారు. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు దూరం చేసి రాజకీయంగా మరి ఆయన్ని అణచివేయాలని ఒక దురుద్దేశంతో కొంతమంది వ్యక్తులు ఆడుతున్న నాటకంలో భాగంగా మరి జవహర్ గారికి ఈ రోజున సీటు కేటాయించకపోవడం చాలా మాదిగ జాతిని కలిచివేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సర్వేలో 76% ఆయనకు అనుకూలంగా ఉంది. మరి ఆ సర్వేను కూడా పక్కన పెట్టి మరి ఏదో ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇలాంటి నిజాయితీపరుడిని నీతిపరుడిని పక్కన పెట్టడం అన్నది మరి తెలుగుదేశం ఒక సీటును కోల్పోతుందేమో, కొవ్వూరు నియోజకవర్గంలో ఒక సీటును కోల్పోతుందేమో. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసి మరి జవహర్ గారికి మళ్ళీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.